మామ నాకు ఒక లొకేషన్ తెలుసు మామ. అది వర్షాకాలం చాలా అందంగా ఉంటుంది. ఇది ఎండాకాలం కదా. ఇప్పుడు పోయి ఒకసారి చూద్దాం ఆ లొకేషన్ ఎట్లుంటుంది అనేది. ఆ లొకేషన్ మా ఊరు దగ్గరలోనే ఉంటుంది. అది చూపిస్తాను మీకు. ఇది మా ఊరు నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది. నేనైతే నా బైక్ మీద స్టార్ట్ అయిపోయినా. వే టు ద డెస్టినేషన్. మా అమ్మ మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చినాం. మనం ఇప్పుడు ఇక్కడ తవ్వు ఉన్నాయా, ఈ తవ్వలో కావాలి. ఇటు సైడ్ ఆ లొకేషన్ ఉంటుంది. మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ ఒక రైలు పట్టాలు ఉన్నది. దీని కిందికి వెళ్ళి దాటేసి మనం వెళ్ళాలి. చుట్టూ పచ్చని గుట్టలు, గుట్టల మధ్యలోకి వెళ్ళి మనం వెళ్తున్నాం. ఈ లొకేషన్ చూడు మామ, అద్భుతంగా ఉన్నది. పచ్చని మొత్తం గుట్టలు, పచ్చని మామిడి తోట పక్కన తవ్వ, ముంగట పెద్ద కొండ గుట్ట. మనకి అందమైన ప్రదేశానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మా అమ్మ నేను ఇక్కడ మా ఊరి నుంచి స్టార్ట్ అయినాక 10 to 15 minutes లొకేషన్ చేరుకున్నా. లొకేషన్ అయితే అద్భుతంగా ఉన్నది. ఇక్కడ కోతులు వచ్చి ఇక్కడే స్నానం చేస్తుంటాయి. కోతులకు కూడా ఇది మంచి ప్లేస్. కోతులు మరియు మేకలకు కూడా ఇక్కడికి తీసుకొస్తారు నీళ్ళ కోసం అని. సో లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఈ పచ్చని కొండల మధ్యలో ఇక్కడ నీళ్ళు. సో మనం స్విమ్మింగ్ కూడా కొట్టచ్చు, ఈత కూడా కొట్టచ్చు. ఈత కొట్టాలంటే మనం అక్కడి నుంచి దిగచ్చు. ఇక్కడ పక్షుల ఇకలు కేకలు చాలా బాగా వినిపిస్తున్నాయి. ఇక్కడ పైన మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కింద ఈ నీళ్ళు ఉంటాయి. చిన్న కుంట లెక్క ఉంటుంది. ఇక్కడ చేపలు కూడా పడతారంట. ఈ చెట్టు మీద మనం అందరం కలిసి కూకొని మంజుమాల్ బాయ్స్ పిక్ తీద్దాం. ఆ చెట్టు నుంచి దుంకుదాం, అంగడి వేద్దాం, మొత్తం వేరే లెవెల్ ఉండేద్దాం అందరం కలిసి వచ్చి. గాయస్ ఇక్కడ చెట్టు అయితే అద్భుతంగా ఉన్నది. దీని మీద మన గ్యాంగ్ అంతా కలిసి ఒక్కొక్క కొమ్మ మీద కూర్చొని మనం ఫోటో దిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అంతే. సో నేనైతే మా గ్యాంగ్ని పట్టుకొచ్చి మొత్తం ఎంజాయ్ చేసి చూపిస్తా. మొత్తం వేరే వస్తుంది అంతే. ఎంత అద్భుతంగా ఉంది లొకేషన్. ఈ నీళ్ళ మీద గాలితోటి ఇట్లా అలల లెక్క ఇట్లా వస్తుంటే మస్తున్నది. సూపర్ అంటే. ఈ లొకేషన్లో మన దోస్తుగాళ్ళతో వచ్చి నైట్ ఇక్కడ ఒక చిన్న క్యాంప్ వేయాలి. మంచిగా బీర్లు తీసుకొచ్చుకొని ఇక్కడ చిన్నగా కట్టెలు అవి ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ చిన్నగా మంట పెట్టుకొని బీర్లు తాక్కుంటూ ఊరుకోవాలి. వేరే లెవెల్ ఉంటుంది అంటే. ఒకరోజు మన దోస్తుగాళ్ళతో అందరం కలిసి నైట్ రావాలి. నైట్ వచ్చి బీర్లు కచ్చుకొని మంచిగా చికెన్ వండుకొని రావాలి. ఇక్కడ కట్టెలు పెట్టి మొత్తం ఒక మంట పెట్టి చుట్టూ ఊరుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనం బీర్లు తాగుతూ చిల్ అవ్వాలి. సో ఈ లొకేషన్ కూడా చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఇంకా మన ఫ్రెండ్స్ తోటి అట్లా వచ్చినామంటే అది వేరే లెవెల్ అంతే. అదొక మర్చిపోలేని ఒక మూమెంట్ అవుతుంది, అద్భుతమైన మూమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఇక్కడ మనకి పక్కకే ఒకటి ఈత చెట్టు ఉంటుంది. ఈత చెట్టుకు మంచిగా పిట్ట గూడ్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇది ఏం గూడ్లు వెళ్తుందో నాకు తెలియదు కానీ మొత్తం సప్పుడు ఘోరంగా వేస్తున్నాయి. వేరే అంతే. ఇక్కడ ఒక గూడు మనకి కింద పడిపోయింది ఉన్నది. ఇక్కడొకటి అక్కడొకటి. సో ఇవి ఎట్లా తయారు చేస్తాయి కానీ మొత్తం అద్భుతంగా తయారు చేస్తాయి.
చూడండి వేరే లెవెల్లో తయారు చేస్తాయి, అల్లి పారేస్తాయి. అప్పుడప్పుడు ఇలాంటి అందమైన నేచర్ ప్లేసెస్ని విజిట్ చేయండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఒక్కనే వచ్చిన ఈ ప్లేస్కి అయితే. నెక్స్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్ తోటి వస్తా. అది ఫ్రెండ్స్ తోటి వస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. అప్పుడు కూడా ఒక వ్లాగ్ తీస్తా, అప్పుడు అప్లోడ్ చేస్తా. సో మీరు వ్లాగ్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నా పేరు రాజేష్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు.